సో ఫిలాసఫీ కూడా బాగా మాట్లాడతారనమాట నవదీప్ గారు. జీవితంలో దెబ్బలు ఎక్కువ తగిలితే ఫిలాసఫీ వస్తుంది. బట్ యు నో వాట్, చాలా మందికి దెబ్బలు తగులుతాయి, వాటిని ఇలా దులిపేసుకొని మళ్ళీ సక్సెస్ వైపు పరిగెత్తే యాటిట్యూడ్ చాలా కొద్ది మందికి ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ యూ. సో లవ్ మౌలి నవదీప్ 2.0 అసలు చాలా బస్ క్రియేట్ చేశారు కదా. సో ఏంటి ఇది లవ్ మౌలి? ఎక్కువ అడగద్దు అని ముందే చెప్పేశారు. బట్ చూస్తుంటే ఎలా ఉందంటే ఇప్పుడు అందరూ వాళ్ళ కెరీర్స్లో ఇరిటేట్ అయిపోయి పాండమిక్లో ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయినట్టుంది. అందరూ ట్రావెలింగ్ అని, ఫ్యామిలీ అని, ఇంకేదైనా కొత్తగా మనల్ని మనం గుర్తించాలి, హూ యామ్ ఐ అనే క్వశ్చన్తో అందరూ ఒక ట్విస్ట్ లాగా వచ్చేసింది అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో. లవ్ మౌలి వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది అని ఎందుకో ఫస్ట్ లుక్లోనే అర్థమైంది. నిజమేనంటారా? పార్షల్లీ ట్రూ అండి. అంటే చాలా టాపిక్స్ మీరు దాంట్లో మిక్స్ చేశారు. ఒకటేంటంటే పాండమిక్ వల్ల హోల్ హ్యూమానిటీ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది కొంచెం మారిందని నా ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు దాకా మనం అంటే నాట్ జస్ట్ యాక్టర్స్ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ వైడ్ సబ్జెక్ట్ కాబట్టి మన జనరేషన్ మనుషుల గురించి మాట్లాడుకుందాం. అంటే మనం కలిసి అంటే వాటెవర్ మన ఏజ్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే జనరిక్గా మనం ఒక పరుగు అనేది అందరికీ అలవాటైంది. లెగిసి మనం ఇది చేయాలి, లెగిసి అది చేయాలి, అది సాధించాలి, ఇంటి బయటికి వెళ్ళి సాధించాలి, మనం అది చేయాలి, ఇది చేయాలని పరిగెడుతూ ఉన్నాం. దట్ వాజ్ వాట్ వీ వర్ టాట్, దట్ వాజ్ హౌ వీ సా లైఫ్. అంటే లెగిసామా, ఈరోజు మనం ఇది చెయ్యాలి, లేదా నాకు ఈ గోల్ ఇది, నా ఏమిది, నేను 30 ఏళ్ళ కల్లా ఇది చెయ్యాలి అనేది మంచిదే, తప్పేం లేదు. గోల్ ఉండాలి లైఫ్లో, పరిగెత్తాలి దానికి. కాకపోతే ఆ పరుగు ఎక్కడి వరకు వచ్చిందంటే ఇంకా అంటే అరే నువ్వేంటి అసలు, నువ్వెలా, నీకెలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు హౌ ఆర్ యూ ఫీలింగ్, హౌ డూ యూ ఫీల్ ఎవ్రీ డే అనే క్వశ్చన్ మనం వేసుకోలేదు, అట్లీస్ట్ నేను అనేది పాండమిక్ వల్ల అర్థమైందని చెప్పచ్చు. చాలామంది అంటే బయటికి వెళ్ళి సాధించాలి, బయట ఉండాలి, ఇల్లు అనేది జస్ట్ అంటే మన బాడీ పార్క్ చేసుకునే ప్లేసు, అసలు బయట ఉంది మనంతా, బయట 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 అని వీ వర్ ఆల్ గోయింగ్ అవుట్ ఆర్ లుకింగ్ అవుట్వర్డ్స్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మీ అట్లీస్ట్ కూర్చొని ఒక నిమిషం ఆగి ఇన్వర్డ్ చూసుకొని అరే నువ్వెలా ఉన్నావు ఫస్ట్, అసలు నీ పరిస్థితి ఏంటి, నీ మనసు ఏంటి, అంటే నిన్ను నువ్వు అడిగావా హౌ ఆర్ యూ అనే క్వశ్చన్ మనం వేసుకోలేదు ఇప్పుడు, నేను వేసుకోలేదు అట్లీస్ట్. సో అది జరిగింది పాండమిక్లో. సో మీరు అన్నట్టుగా చాలామందికి ఏదో ట్విస్ట్ అయింది, ఏదో జర్నీ చేయాలి, లేదా ఇది కాదు ఇంకోటి ఏదో చేయాలనేది. ఇంట్లో ఉండే 6 నెలలు అరే బయట సరే బయట సాధిద్దు పర్లేదు కానీ ఫస్ట్ నువ్వు ఇంట్లో కూర్చో, ఒక 6 నెలలు అన్నాక ఓహో ఇప్పుడు ఏంటైతే, బికాస్ సడన్లీ నవ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు థింక్ అబౌట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అవన్నీ తర్వాత వచ్చినాయి, కానీ ఫస్ట్ లాక్డౌన్లో ఏమీ లేదు, మీరు ఇంట్లో ఉండండి ఫస్ట్ అంటే ఓహో ఇల్లు అంటే ఏంటి, మనం పొద్దున్న లేచి ఈరోజు ఏమీ లేదు చేయడానికి అంటే ఏం ఆలోచిస్తాం, మనకి ఎలా ఉంది అసలు, మన ఫ్యామిలీ ఏంటి, మన రిలేషన్స్ ఏంటి, మన మెంటల్ స్టేట్ ఏంటి, కరెక్ట్ అనే క్వశ్చన్స్ వేసుకొని చాలామందికి చాలా అర్థమైనాయి. అలాగే నాకు కూడా కొన్ని అర్థమైంది, కొన్ని తెలిసి వచ్చినాయి అని చెప్పచ్చు. ఏం తెలిసి వచ్చాయి? అది చాలా 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 తెలిసి వచ్చాయి. సింపుల్ అండి, ద బిగినింగ్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ లెట్స్ కాల్ ఇట్ రియలైజేషన్ ఆర్ కొన్ని కొత్త ఏవో తెలుసుకున్నాం అనుకుంటే ద బిగినింగ్ ఆఫ్ దాట్ ఈస్ వేకింగ్ అప్ అండ్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ హౌ డూ యూ ఫీల్ టుడే. యాజ్ సింపుల్ యాజ్ దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఇండివిజువల్గా చాలా డెప్త్ ఉంటుంది, చాలా మన అందరికీ అంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, మన మెంటల్ స్టేటస్ వేరేగా ఉంటాయి, మన రిలేషన్స్ వేరే ఉంటాయి. ఇవన్నిటినీ అసలు బేసికల్గా నీ మెంటల్ వెల్బీయింగ్ అరే నువ్వు ఎలా ఉన్నారా అని మనం అడగడం అనేది జరిగింది, నాకు అదే జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ జనరిక్లీ సే 2.2 అంటే ఏంటంటే ఇది నా ఆన్సర్. ఓకే, సో ఇందులోనే లవ్ మౌలి గురించి కూడా వచ్చేసింది. అదే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో యూత్కి ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయ్యే కాన్సెప్టా అని. ఎందుకంటే ఒక విధంగా అవునండి, డెఫినెట్గా. అంటే బేసిక్లీ లవ్ మౌలి ఈజ్ అ ఫ్యాంటసీ లవ్ స్టోరీ. ఇట్స్ అ ఫ్యాంటసీ లవ్ స్టోరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాండమిక్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకుంది, నీకు ఎలా ఉందిరా, హౌ ఆర్ యూ ఫీలింగ్ అని మనం అడిగే క్వశ్చన్ అయితే, లవ్ మౌలి ప్రేమ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటి అని అడిగే క్వశ్చన్ అన్నంతవరకు చెప్పచ్చు. సెల్ఫ్ లవ్ కూడా అది ఇంకా ఏదైనా కానీ అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన లైఫ్లో మనకి రిలేషన్స్ ఉన్నాయి అంటే ఓన్లీ లవ్ అనే యాంగిల్. సో 16 ఏళ్ళకి ఒకటి అనుకున్నాం, 20 ఏళ్ళకి ఒకటి అనుకున్నాం, 25 ఏళ్ళకి ఒకటి అనుకున్నాం, 30 ఒకటి అనుకున్నాం, 35 ఒకటి అనుకున్నాం. ఎప్పటికప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళకే ప్రేమ అంటే ఇది కాదు ఇది అని తెలుసుకున్నారు. అది సినిమా చూడాల్సిన అవసరం లేదు, ప్రతి మనిషి ప్రేమ. ఇప్పుడు 55 ఏళ్ళకి ఒక పెద్ద ఆయనో, లేదా 70 ఏళ్ళకి ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆవిడ ఎవరో వాళ్ళ పార్ట్నర్ గురించో, లేదంటే వాళ్ళ పార్ట్నర్ లేనప్పుడు ఉన్నప్పుడు
ఎప్పటికప్పుడు ఓహో ప్రేమ అంటే ఇది అని అనుకుంటా ఉంటాం. సో పాండమిక్ అనేది నువ్వు ఎలా ఉన్నావురా అని క్వశ్చన్ నీకైతే, లవ్ మోలీ అనేది ప్రేమ అంటే ఏంటనే క్వశ్చన్. సో అంతవరకు చెప్పగలుగుతాను నేను. నవదీప్ గారికి ప్రేమ అంటే ఏంటి? దానికి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కానీ దీంట్లో టైం కానీ సరిపోదు. అబ్బో చాలా పెద్ద ఒక్క మాటలు అంటే ఇప్పుడున్న దానికి చెప్పాలంటే అంటే మేబీ లవ్ మౌలీ చూసిన తర్వాత ఓహో ప్రేమ అంటే ఇదా అని అర్థం చేసుకొని వాట్ ఎవర్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కథ ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఒకటి అర్థం అవుద్దండి. నా లైఫ్లో అదేనండి సేమ్. ఓకే సేమ్ దట్ విల్ బీ ద ఆన్సర్. ఓ